నమస్తే, వెల్కమ్ టు విజి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్. నిరుపేద విద్యార్థికి చదువుకు జనసేన పార్టీ ఆర్థిక సహాయం. ఎంబీబీఎస్ కు చదువు పూర్తి అయ్యే వరకు అండగా నిలబడతామని భరోసా. శ్రీ అభయాంజనేయ స్వామి సేవాలాల్ మహారాజ్ గుడియా బాపు విగ్రహాల ప్రతిష్ట. హాజరైన వందలాది భక్తజనం. ఆస్ప్రింగ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. నిరుద్యోగ యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇక డీటెయిల్ చూస్తే, జనగాం జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, సర్పంచ్ బిల్లా అంచమ్మ యాదవరెడ్డి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. జరిగే పెద్ద సార్ 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 కొంచెం జరగండి సార్, కొద్దిగా జరగండి, కొంచెం సార్కి సార్కి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆయన గారి నాయకత్వం. ఇద్దరు పట్టుకోమను, ఇద్దరు సార్ని మా సార్ ఇద్దరు పట్టుకోమను. పట్టుకోరట వాళ్ళ మేడం మేడం జరగాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇతర జిల్లా అధికారులందరినీ వేదికపై ఆహ్వానిస్తూ పాలకుర్తి ఎంపీపీ గారిని కూడా వేదికపై ఆహ్వానించవలసింది. మునగాల మండల కేంద్రంలో పెనుయేలు వర్షిప్ సెంటర్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు. బిషప్ డాక్టర్ జె సుదర్శనం మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి కోసం ప్రాణం ఫనంగా పెట్టి తన రక్తంతో మనల్ని కొని మన పాపంల నుండి విడిపించేందుకు ఈ భూమి మీదికి దైవకుమారుడు క్రీస్తు యేసు వచ్చి విడిపించాడని అన్నారు. యేసుక్రీస్తు శిల్వపై పలికిన చివరి 7 మాటల వివరణ చెప్పి ఆయన సంఘంలో బోధించారు. మన నుండి ఏమీ ఆశించకుండా మన మనసు మార్చుకోవాలని చెప్పిన గ్రంథం, పాపాలను విడిచిపెట్టి సత్యంలో నడవాలని బోధించిన సత్యవాక్యం బైబిల్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కె రాజు, కరుణ, సువార్త రాజు, జాన్ కోటయ్య, తిరుమల, తబితమ్మ, లూతియా, స్టివెల్ పాల్, ఉదయ్, నతయేలు తదితరులు పాల్గొన్నారు. మీరెవరైనప్పటికైనా మీరు నా బిడ్డలు, నా రక్తంలో కడగబడిన వారు. నేను మిమ్మల్ని చూచినాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. మీ పేదలుగా ఉండడానికి వీల్లేదు, రోగాలతో ఉండడానికి వీల్లేదు, అనారోగ్యంగా ఉండడానికి వీల్లేదు. మీ జీవితంలో మేలు చేయడం ఉన్నదే కనుక ఈ నూతన సంవత్సరంలో నేను మిమ్మల్ని గొప్పగా చేస్తాను. ఏమన్నాడు? మద్దూరు
మండలంలోని మద్దూర్, లద్నూర్, సాలకపూర్, రేబర్తి, వల్లంపేట, వంగపల్లి, మర్మూర్ల, దూలిమిట్ట, గాగిల్లాపూర్ గ్రామాల్లో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. లద్నూర్ గ్రామ బెతానియా ప్రార్థన మందిరంలో ఫాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు నిర్వహించి 3 గంటల తర్వాత విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, కమిటీ నాయకులు ఆంధ్రయ్య, ఏలియా, జాకబ్, రాజు, మల్లారపు భాస్కర్, పాకల ఇసాక్, కొమ్ము భాస్కర్, యూత్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. తన శిక్ష విధించి శిక్ష చేస్తే తన శిక్ష వల్ల మనకందరికి లోకంకు రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో శిక్ష వేయడము జరుగుతుంది. ప్రజలకు కోరి శిక్ష వేయడం జరిగింది. అది దాదాపుగా వారికి రోమ సామ్రాజ్యం కానీ అధికారులకు కానీ అధికారం లేకుండా అది మంచితనం కోసం ఆయన మరణించి తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనను తీసుకోవడానికి ఎవరికి ఇవి తీసుకుంటే ఇలాంటి ఆలోచన అలాంటిది అని ఆలోచన రక్షణ కాకుండా ఆ ప్రాణం తీయడానికి నా తండ్రి తప్ప మరెవరునూ తీసుకోలేదని చెప్పి ఆయన మనకు ఇచ్చే సెలవు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. తను చెప్పింది ముచ్చట ఏంటంటే ఇద్దరు దొంగలు కూడా తను చేసిన ప్రతి రక్షణ కోసం కూడా ఆయన త్యాగం చేయడం జరిగింది. తనతో ఇద్దరు దొంగలను కూడా తెలియజేయడం జరిగింది. ఒక దొంగ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు దేవునివే కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని రక్షించవచ్చు కదా అని చెప్పంటే తనంటే అట్లాంటి ఆయన తాను రక్షించుకుంటే మనకు లోకంలో రక్షణ అనేది లేకుండేది. అది మనకు ఆయన అట్లా నా తండ్రి తప్ప నేను ఆజ్ఞ లేదని చెప్పి ఆయన తాను రక్షించుకొని ఆయన నన్ను కూడా రక్షించమని నీ రాజ్యంలో నన్ను ఒకసారి పరదేశంలో యాదికి చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆయన తన సిలువను దిగి ఆయన రక్షణ పొందే ఆలోచన టైం వాళ్ళకి లేకుండా సిలువలో ఉన్నప్పటికీ కూడా తను రక్షించడం అనేది. వంగపహాడ్ గ్రామంలోని పునీత ఆంతోని వారి చర్చిలో ఫాదర్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు. ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే కీర్తనలు ఆలపించారు. ఉదయం 6 గంటల నుంచి శిలువయాత్రను ప్రారంభించి వీధి వీధిన తిరుగుతూ సంకీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యం బోధిస్తూ శిలువ మార్గం గురించి వివరించారు. తదనంతరం గుడ్ ఫ్రైడే గురించి ఫాదర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ అందరూ మారు మనసు పొంది బైబిల్ మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు పాల్గొన్నారు. ద్వారా ఈ మనవి చేస్తున్నాము. దైవ ఆశీస్సుల కొరకు మీ శిరల నుంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇప్పుడు మీ ప్రజలు పునరుత్థానంపై కోరికను ప్రదర్శించుచు మీ కుమారుని మరణాన్ని స్మరణ చేసుకొని వీరిపై మీ అమిత ఆశీస్సులు కురిపింపము. వీరికి పాప క్షమాపణను దయచేయము. మీ ఓదార్పును సమృద్ధిగా లభింపచేయము. వీరి విశ్వాసము అధికమై వీరి నిరీక్షణ దృఢతరము కలుగుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వెళ్ళే ముందు ఈ 40 రోజులు చాలా మంది చాలా
దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రతిభాశాలి దళిత బహుజనుల వికాసానికి బాటలు వేసిన భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి సందర్భంగా కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం మాట్లాడారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజార్ల శాంబయ్య, టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, మర్రిపేడ మండలాల్లో ప్రభుత్వ నిషేధిత నల్లబెల్లం విక్రయిస్తున్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 125 క్వింటాల నల్లబెల్లం, 4 క్వింటాల పట్టిక, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 11 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన 7గురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యోగేష్ గౌతమ్, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, మరిపెడ సిఐ సాగర్, తొర్రూరు సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ తొర్రూరు సబ్ డివిజన్ 2 సర్కిల్ హెడ్ క్వార్టర్స్ మరిపేడ, తొర్రూరు కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారండి రిగార్డింగ్ బ్లాక్ జాగరీ చాలా ముందుగా వచ్చేసి ఇల్లీగల్గా బ్యాండ్ రూపాయలు తయారు చేస్తున్నారు. సో ఏం చేశారంటే ఇప్పుడు బ్లాక్ జాగరీ అంతా మా చిత్తూరుకి వెళ్ళేసి అక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ దొంగతనంగా
వాటి గేమ్స్ రూల్స్ తీసుకొని జనాలకు పంపించి వాళ్ళ కుటుంబం తయారు చేసి వాళ్ళ కుటుంబం పంపుతారు. సో ఇవాళ పొద్దున మరిపెడలు ఇన్ఫర్మేషన్ మరిపెడలు పుణ్యతండ అవుట్స్కట్స్ రాజీ సెంటర్ అవుట్స్కట్స్ రాజీ సెంటర్ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకొని నెగిటివ్ చేసుకుంటారా వెహికల్స్ దొరికినాయండి. అందులో మనకి ఆల్మోస్ట్ 110 అనుకుంటా 10 బస్తాలు 55 క్వింటాలు నల్ల బెల్లం 8 బస్తాల బస్తాలు 4 క్వింటాలు కడిగా దొరకడం జరిగింది. ముగ్గురు బాను సతీష్ బాను సలీం కిలావత్ రమేష్ ముగ్గురు ప్లాన్ వేసుకుని అక్కడ తీసుకుని రావడం జరిగింది. మన ఇక్కడ కూడా కొంతమంది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకుని రావడం జరిగింది. ఇంకొక 9 మెంబర్స్ పదాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మేము త్వరగానే పట్టుకొని అరెస్ట్ అయ్యింది. అదేవిధంగా సేమ్ 2 వెహికల్స్ కూడా అశోక్ లీలాండ్ ట్రాలీ ఒకటి బొలేరో ట్రాలీ ఒకటి మనకు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి తొర్రూరులో కూడా సిమిలర్ గా ఆపరేషన్ ప్లాన్ ఇస్తే ఇది కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అవసరం మనం బుకింగ్ చేస్తుండగా మనకి అప్రాక్సిమేట్ 140 బస్తాల నల్ల బెల్లం తీసుకోవడం జరిగింది. దీని వర్క్ కూడా ఆల్మోస్ట్ 5,60,000 దీంట్లో కూడా ఒక టాటా జనాన్ వెహికల్ ఒకటి 081514 ఇది మనకి మాటేడు అవసరంతో జనానికి డిస్ట్రిబ్యూట్ చేయడం దొరికింది. అది మీ అన్ని వీళ్ళు ముందు కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ చేసే దగ్గరలో దొరికింది. వాళ్ళ దగ్గర కూడా మనకు గుడుబా అనేది కొంచెం వెరీ క్లియర్ అది బ్లాక్ జాగరీ అనేది గుడుబా చేయని కాస్తకే అది వాళ్ళ చిత్తూరు నుంచి తీసుకొని వచ్చేసి అమ్మడం జరిగింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హంపోలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలో నవనీత అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. సంఘటన స్థలానికి బైంసా ఇన్ఛార్జి డీఎస్పీ జీవన్ రెడ్డి సందర్శించారు. మృతురాలికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. తల్లి మృతితో చిన్నారుల పరిస్థితిని స్థానికులను కలిచివేసింది. ఆమె మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించామని అన్నారు. వివాహిత ఆత్మహత్య విషయమై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కుబీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేవనకొండ మండల కేంద్రంలో నిరుపేద హరిజన చింతపండు కృష్ణమూర్తి రంగమ్మల కుమారుడు చింతపండు లాలప్పకు జనసేన పార్టీ మండల నాయకులు 15,000 రూపాయల నగదు సహాయం చేశారు. లాలప్ప ఎంబీబీఎస్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎస్వి యూనివర్సిటీలో సీటు పొందినందుకు జనసేన పార్టీ ఆలూరు ఇన్ఛార్జి వెంకప్ప సదరు నిరుపేద విద్యార్థికి గత వారంలో ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి జనసేన పార్టీ మండల నాయకులు మక్బుల్, చాందు, మహిళా నాయకురాలు సరోజ కార్యకర్తల ఆధ్వర్యంలో విద్యార్థికి నగదు అందజేశారు. ఆ విద్యార్థికి ఎంబీబీఎస్ చదువు పూర్తి అయ్యే వరకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన జనసేన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. ఆలూరు నియోజకవర్గం వెంకప్ప సార్ గారు వచ్చి ఒకసారి మాట్లాడి పోవడం జరిగినది. ఇప్పుడు తను సారు నెల నెల ఆర్థిక ఇబ్బందుల వలన నెల నెల 5,000 రూపాయలు సొంత డబ్బులతో ఆయన చదివిస్తానని చెప్పారు. ఇంకా నిరుపేదలు ఎవరైనా ఉన్నా మేము జనసేన పార్టీ తరఫున మేము వచ్చి సాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇంకా ముందుగా మంచిగా చేస్తామని నా జనసేన తరఫున మేమందరం చెప్పుకుంటున్నాము. అంతే. ఈరోజు దేవనకొండ మండలంలో స్థానికుడైన లాలప్ప ఎంబీబీఎస్ సీట్ కొట్టడం జరిగింది. అది కూడా ఫ్రీ సీటు. ఈరోజు తన ఆర్థిక ఇబ్బందుల వల్ల వెంకప్ప ఆదేశాల మేరకు మనము ఈరోజు తనకి డబ్బులు ఆర్థిక సాయం చేయడానికి మనము దేవనకొండ రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. తనకు ఆర్థిక స్తోమత వల్ల మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వచ్చి చెప్పినాడు తన సీటు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను దానికి తనకు తోడు ఉంటానని చెప్పి తన బాధ్యత తీసుకున్నాడు.
ఇంతకుముందు ఆలూరు నియోజకవర్గం వెంకప్ప గారు వచ్చి అంటే లాలు లేనప్పుడు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాకి ఈరోజు రూపం రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈరోజు తన మనుషుల్ని పంపించి బాబుకి ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో వాళ్ళ కుటుంబానికి కానీ వానికి కానీ ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి నుంచి కాన్ఫిడెన్స్గా వాడు ముందుకు చదువుకోవడానికి ధైర్యం ఉంది. ఎందుకంటే చాలా బాధపడేటోడు సీట్ రాకముందర. నేనైతే కష్టపడి సీట్ తెచ్చుకోగలను సార్, తర్వాత నా పరిస్థితి ఏమి అని ఆ సీటుకు వచ్చే డబ్బులు నేను మా నాన్న పరిస్థితి కట్టుకోలేడు, చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చాలాసార్లు నాతో బాధపడినాడు. కానీ నేను చెప్పేవాడిని అనమాట, ఫస్ట్ నువ్వు సీట్ సాధించురా, ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారా అన్నట్లనే ఈరోజు వెంకప్ప గారు రావడం, వీనికి హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి TV90 ద్వారా ఆయన హెల్ప్ చేయడం చాలా సంతోషం. ఇంకా ఎవరైనా ఉంటే కూడా హెల్ప్ చేసి బాబు చదువుకి ముందుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం మేకలు తండాలోని శ్రీ అభయాంజనేయ స్వామి సేవాలాల్ మహారాజ్ బుడియా బాపు విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి సేవాలాల్ మహారాజ్ బుడియా బాపు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలపాలెం ఎంపీపీ బోడ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. మహాదేవ శ్రీకాంత కోటి బ్రహ్మాండ నాయకాయ రుద్రావతారాయ ఆంజనేయ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థో శ్రీ భారతదేశ పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థో శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అష్టైశ్వర్య భోగభాగ్య మహదైశ్వర్యావర్తనార్థో యజమాన బ్రహ్మానామాన్ సమస్తాదిత్య నమస్కారాలు हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्सजातवेदो लक्ष्मीं नमगामिनीमस्वमूर्धानमस्ति नाथ प्रबोधिनी గోపురం కట్టాలి సార్. ఇది మొత్తం మీ పేరే సార్. మీరు హోంవర్క్ ఏమో అందరూ డిస్టర్బ్ చేయడం వల్ల వస్తాయి. వరంగల్ పోచమ్మ మైదానంలోని కెమిస్ట్రీ భవనంలో ఆస్పిరెంట్స్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నిరుద్యోగులు నోటిఫికేషన్లో ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే అంశం వివరించారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ ప్రతినిధులు తిరుమల కుమార్, సంజయ్ కుమార్, సత్యనారాయణ, దినకర్ బాబు, జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్లో మొదటగా బ్రాంచ్ ప్రారంభించామని, అక్కడ విజయవంతం కావడంతో వరంగల్లో బ్రాంచ్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో భారతీ డిగ్రీ కళాశాలలో ఇప్పుడు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. వరంగల్ నగర నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
మరొకటి అంటే చదువుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఆయన మరణించిన వార్తని ఆ పేపర్లో ప్రకటించారు. ఆయన జీవించున్నాడు. నోబెల్ ద్వారా ఒక IAS, IPS, గ్రూప్ 4 వంటి మన చుట్టూ ఉన్న వారికి మెరుగైన జీవనాన్ని నా గురించి ప్రపంచం ఏమనుకుంటుంది అని ఆలోచించి ఆయన పేపర్ చదివాడు. అందరికీ కూడా ఈ సమాజం రీతిరేతి కోసం ఆలోచించారు. అంటే ఈ సమాజంలో ఏ విధంగా తిరిగి అందరినీ కూడా అంటే నిమ్న వర్గాలలో ఉండేవారు కూడా ఉన్నత స్థాయికి రావాలంటే ఏం చేయాలని దాని గురించి ఆలోచించి తన జీవితం అందరినీ కూడా దానికోసం అంకితం చేశారు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని చాలా చాలా ముఖ్యమైన భాగం అలా ఆలోచించుకోవడానికి ముఖంపై కనిపించేటువంటి ఆ కన్నీటి బొట్టులో తుడిచి అక్కడ చిరునవ్వును మొలకపోటు చేయడానికి అవకాశం అనేటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ రిమెంబర్ అజయ్ కుమార్ అండి, బాధ్యత ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్ మన తిరుమల కుమార్ సార్ రిటైర్డ్ చీఫ్ కమిషనర్ సార్ ఆధ్వర్యంలో బ్రాంచ్ స్టార్ట్ అయిన వరంగల్ మొత్తం ఈ తెలంగాణలో ఒక 15 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. దానిలో రీజనల్ సెంటర్గా మా బాధ్యత కళాశాల సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఒక టీం వీళ్ళందరూ అంటే IAS, IRS, IPS ఇట్లా రిటైర్డ్ పీపుల్ అందరూ కలిపేసి ఈ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేశారండి. సో ఒక హ్యాపీనెస్ ఏంటంటే వీళ్ళ సలహాలు సూచనలతోటి రాబోయే తరంలో ఈ 15 బ్రాంచ్లలో కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారు. స్టూడెంట్స్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎంతోమంది IRS, IPS, IAS మన వరంగల్ ద్వారా చూస్తామని నేను ఆశిస్తున్నాను. ఈ సెమినార్లో ఎంతమంది స్టూడెంట్స్ అరౌండ్ 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్. నిరుపేద విద్యార్థికి చదువుకు జనసేన పార్టీ ఆర్థిక సహాయం, MBBS కు చదువు పూర్తి అయ్యే వరకు అండగా నిలబడతామని భరోసా. శ్రీ అభయాంజనేయ స్వామి సేవాలాల్ మహారాజ్ బుడియా బాపు విగ్రహాల ప్రతిష్ట, హాజరైన వందలాది భక్తజనం. ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు, నిరుద్యోగ యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటి న్యూస్. లక్ష్యం సమాజ హితం.